హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ మైక్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ మైక్ ఏంటిదంటే K8 వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఈ మైక్ని నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. మీషో మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయండి. సో ఈ మైక్ ఎందుకంటే నా ఫ్యూచర్ వీడియోస్ కోసం. ఇంకా నాకు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీరు వాయిస్ క్వాలిటీ అనేది అంత మంచిగా రాదు, అంటే రాలేదన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. పార్సల్ కవర్ అయితే మనకు ఈ విధంగా వచ్చింది, చూస్తున్నారు కదా. మీరు ఆర్డర్ చేస్తే మీషో నుంచి మీకు సేమ్ పార్సల్ అయితే వస్తుంది. మీరు మీషో నుంచి కావాలంటే మీషో నుంచి, లేకపోతే అమెజాన్ నుంచి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేను సీజర్ తీసుకొని కట్ చేస్తున్నా. చూడొచ్చు మీరు, కవర్ లోపల అయితే మనకి ప్యాకింగ్ ఈ విధంగా వచ్చింది. ఇవి మనకు టిప్ టిప్ సౌండ్ అయితే వస్తుంది. దీన్ని పలగొడితే మంచిగా అనిపిస్తుంది. దీన్ని పలగొడితే అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. అయితే ప్యాకింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే వచ్చింది. ఈ కవర్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని, అంటే మీరు ఏ విధంగా కట్ చేసుకోండి, నేను కట్ చేస్తున్నా. సో ఇక ఒక ప్యాకింగ్ వచ్చింది, ఇంకోటి దాంట్లో మళ్ళీ ఇంకోటి, అంటే ప్యాకింగ్ రెండు సార్లు ఇచ్చిండు. అంటే మనకు ప్రోడక్ట్ ఏం కాకుండా చాలా స్ట్రాంగ్గా అంటే కవర్ ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ప్రోడక్ట్ డ్యామేజ్ కాకుండా. ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే మనం మళ్ళీ రిటర్న్ చేసేస్తాం కదా, అందుకే ప్రోడక్ట్ని అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఈ కవర్ చూసుకుంటే మీకు ఇంకా టూ కవర్స్ అయితే నేను ఇప్పేసిన ప్యాకింగ్ నుంచి. ఇంకో కవర్ అయితే వచ్చింది దాంట్లో. సో ప్యాకింగ్ చూసుకోవచ్చు మీరు, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది ప్యాకింగ్. ఈ విధంగా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇవంతే కవర్ని సైడ్కి పెట్టేసేయండి. సైడ్కి పెట్టేసిన తర్వాత మళ్ళీ బాక్స్ మీద అయితే మీరు చూడొచ్చు K8 వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఇది K8 అనేది ఒక బ్రాండ్ నుంచి, చైనీస్ బ్రాండ్ ఇది. సో మీరు చూడొచ్చు కదా, ఈ విధంగా అయితే కవర్ని పీకేస్తున్నా. కవర్ని తీసేసిన తర్వాత మళ్ళీ లోపల చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటిది అనేది. సో ఈ పైన ఒకటి ఇట్లా హోల్డర్ లాగా ఉన్నదిగా, ఆ హోల్డర్ని పట్టుకొని బయటికి లాగాలి. ఈ విధంగా బయటికి లాగితే వస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉన్నది, వస్తలేదు బయటికి అసలు. చూసుకోవచ్చు మీరు ఏ విధంగా అయితే ఉన్నదో. సో ఇది మన మెయిన్ మైక్ అన్నమాట. ఇది మైక్ ట్రాన్స్మిటర్. ఇంకోటి మనకు ఐఫోన్ ఉంటుంది, ఐఫోన్కి టైప్ సి కేబుల్ రాదు. మనం ఐఫోన్కి పెట్టుకోవాలంటే ఇప్పుడు ఒకటి అంటే అడాప్టర్ లాగా ఇచ్చారు కదా, ఆ అడాప్టర్ని ట్రాన్స్మిటర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ బాక్స్లో మనకి కేబుల్ ఇస్తారు. ఇది కేబుల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది యూజర్ మాన్యువల్, మీరు కావాలంటే చదువుకోవచ్చు మొత్తం యూజర్ మాన్యువల్ని. అయితే యూజర్ మాన్యువల్లో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ విధంగా ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి అనేది. సో ఇదంతా ఫుల్ యూజర్ మాన్యువల్. ఇది మనకు అవసరం లేదు, ఎట్లన్నా పక్కకు పెట్టేయాలి. దీన్ని పక్కకు పెట్టేయండి. ఇది మనకు అసలు తెలుసుంటే కనుక యూజర్ మాన్యువల్ అయితే అవసరం రాదు. ఇది కేబుల్ అయితే చాలా లాంగే ఇచ్చారు, కొంచెం పెద్దగానే ఇచ్చారు. నాకు బడ్స్లో వచ్చిన దానికన్నా ఇదే పెద్దగా ఉన్నది కొంచెం. సో చూసారు కదా, ఇదే బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్స్. ఒకటి మైక్, ఇంకోటి ట్రాన్స్మిటర్, ఓ కేబుల్, ఒకటేమో ఐఫోన్ది అంటే కనెక్టర్. ఇవే ఓవరాల్గా బాక్స్లో వచ్చినవి. మీరు కనెక్ట్ చేసుకోవాలంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టే కనెక్టర్ ఉంటుంది కదా, ఆ సైడ్ నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోన్కి అటాచ్ చేసుకోండి. ఫోన్కి అటాచ్ చేసుకుంటే మీకు ఇక్కడ మైక్కి లాస్ట్లో బాటమ్కి ఒక పవర్ బటన్ ఉంటుంది. ఆ పవర్ బటన్ని మీరు ప్రెస్ చేస్తే మైక్ అనేది ఆన్ అయిపోతుంది. ఇంకా మీరు మీ వీడియో రికార్డింగ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఇంకా ఈ విధంగా వీడియోస్ అయితే ఫేస్ క్యామ్తోనే రికార్డ్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తా. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.